అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితాత్వం మాతాత్వం దయతి తనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చాసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి పరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోऽద్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమత్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాస్త్రములతో ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావై 18వ పాసురానికి వచ్చాం. ఈ యొక్క 18వ పాసురం కూడా చాలా విశేషమైనటువంటి పాసురం. మనం అనుసంధానం చేసేటప్పుడు ఈ యొక్క పాసురాన్ని కూడా మనం 2 సార్లుగా అనుసంధానం చేయాలని పెద్దలు మనకి వివరించారనమాట. ఈ యొక్క పాసురం అనుసంధానం తరువాత ఈ యొక్క గేయ రూపకాన్ని, దీనిలో ఉన్నటువంటి అమ్మ యొక్క వర్ణాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా పాసురం అనుసంధానం. உந்துமதகளித்தனோடாததோள் வலியன் நந்தகோபாலம் மறுபகலே நப்பின்னாய் கந்தம் கவஜம் குழலி கடை திருவாய் வந்து எங்கும் கோரியத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயலனங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர்பாடான் செந்தாமரக் கையால் சீரார் வளையொழிப்ப வந்து திருவாமகஜிந்தேலோரெம்பாவாய். உந்துமதகளித்த நோடாததோள் வலியன் நந்தகோபாலன் மறுபகலின பின்னாய் கந்தம் கவஜம் குஜலி கடை திரவாய் வந்து எங்கும் கோரியத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயலனங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர்பாட செந்தாமரக் கையால் சீரார் வளையொழிப்ப వందు తిరువామగజిందేలోరెంబావాయ్. ఈ యొక్క గేయ రూపకంలో మదగజం బులకున్న మదమడంచెడువాడు వైరులను నిర్జించు బాహుశక్తి కలవాడు మామనందుడువాని ఓ ముద్దు కోడలా నప్పిన్న దేవి ఓ నారీ శిరోమణి విరుల వాసనలతో సురభిలించుచూనుండు కురులు కలిగిన దాన తెరువుమా తలుపును కుక్కుటములు లేచి కూయుచున్నవి వినుమో గురువింద పందిళ్ళల్ కోయలల్ కమ్మగా పాడుచున్నవి వినుము బంతినొక చేతితో పరమాత్మనొక చేత పట్టుకున్న లతాంగి నీ ప్రియుండగు కృష్ణం నిత్య నూతన దివ్యం కళ్యాణ గుణములను కలిసి పాడగా మేము వయ్యారి నడకతో ఉత్సాహమున వచ్చి కింద మరలా వంటి కేల బంగారు గాజుల్ అల్ల అల్ల నీ కదలి గల్లు గల్లు నా మ్రోగా తిరుహస్తముల తోడ తెలుపు తెరువు మా తలుపును
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఉందు మదగళిత్త నోడాదదోళ్వలియన్. ఉందు అంటే స్రవించుచూ ఉన్నటువంటి మదగజాలకున్నటువంటి మదం, అహంకారాన్ని అణిచేటటువంటి వాడు. అంటే ఓడాదదోళ్వలియం శత్రుబలాన్ని చూచి వెనుతీయనటువంటి భుజబలం కలవాడనేటువంటి ఆ యొక్క స్వామి. నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి. ఈ యొక్క పాసురంలో అమ్మ నప్పిన్నయ్య పిరాటిని ఆ యొక్క వర్ణిస్తుందన్నమాట. నందగోపుల యొక్క మరుమగళే కోడలైనటువంటి కందం కవజం కుజళీకడై తిరువాయ్, పరిమళము వీచుచున్నటువంటి వెంట్రుకలు కలదానా అని వర్ణిస్తుందన్నమాట. నప్పిన్నై ఆ యొక్క నీలాదేవిని కడై తిరువాయ్ తలుపు తెరువుమా అని అంటే తెల్లవారిందన్నానికి గుర్తుగా ఆ యొక్క నప్పిన్నయ్య దేవిని చెప్తున్నారన్నమాట. అలాగే కుజల్ తిరువాయ్ అని చెప్తుంది. అంటే కోళ్ళు ఎంగుటను వచ్చి కూయుచున్నవి. ఆ యొక్క పొద్దున్నే కూడా కోయిలన్నీ, ఆ యొక్క కోళ్ళు పక్షులన్నీ కూడా కూయుచున్నవి అని చెప్తుంది. మాధవి పందల్మేల్ పల్కాల్ కుయలనంగల్ కూవినగా అని చెప్తుంది. అలాగే అంటే మాధవీలత యొక్క పందిరి మీద ఇటువంటి కోకిలలన్నీ కూడా ఒక గుంపుగా కూడి కూవినగాన్, ఆ కోయిలల యొక్క గుంపులన్నీ కూడా శబ్దం చేస్తున్నాయి అని కూడా మనకు చెప్తుంది. అలాగే మైత్తునన్ అంటే మేనరికపు సంబంధముగా మీరిరువురు సల్లాపు మాడినట్లు ఉపేక్షింప పేర్పాడి వాని యొక్క తిరునామాల్ని మనం కీర్తించడానికి వచ్చామమ్మా అని కూడా చెప్తుంది. అంటే ఒకసారి ఆ యొక్క ఒక చేత్తో బంతిని పరమాత్మను ఒక చేత పట్టుకున్నటువంటి ఓ అమ్మ, నీవు ఒకసారి వచ్చి మా యొక్క గోష్ఠిలో చేరి నీ యొక్క వయ్యారమైనటువంటి నడకను మాకు కరువింపు చేయుమమ్మా. అలాగే మీరు ధరించినటువంటి కెందామరలు కలిగినటువంటి గాజుల యొక్క శబ్దాన్ని గల్లుగల్లుమని చేయకుండా గల్లుగల్లుగా ఉన్నటువంటి నీ యొక్క తిరుహస్తాలతో మమ్ములను కటాక్షింపుమా అని కూడా చెప్తుందనమాట. అంటే శ్రీకృష్ణుని ప్రకాశింపజేయటకే ఉంచబడినటువంటి ఔదార్యమైనటువంటి దీపం కలిగిదానా అని చెప్తుంది. మళ్ళీ ఆర్తుడు గాని తృప్తుడు గాని శరణులు వచ్చిన వారిని రక్షింపగలను అన్నట్లుగా అమ్మమ్మ చెప్తుంది. మరలా పురుషాకార భూతురాలైనటువంటి సర్వేశ్వరుని మాతో చేరకుండునట్లుగా చేయటం నీకు ఇది స్వరూపము కాదమ్మా అని ఆ యొక్క నప్పిన్నయ్య పిరాటిని, నందగోపుడు యశోదుడు బలదేవుడు అయిపోయిన తర్వాత లోపల ఉన్నటువంటి ఆ యొక్క నప్పిన్నాదేవిని వర్ణనగా ఈ యొక్క పాసురంలో మనకి చెప్తుంది. ఇది కూడా చాలా విశేషమైనటువంటి పాసురం. ఈ పాసురాన్ని కూడా మనం విశేషంగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా మనం పొందుదాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. అండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.